హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ నో ఐఎమ్ సో లేట్. మధ్యలో డే 2 వీడియో రావడానికి చాలా గ్యాప్ వచ్చింది, బట్ ఐమ్ బ్యాక్ విత్ డే 2 వీడియో. సో డే 2 రోజు 5 o'clockకి లేచి ప్లాన్ చేసుకున్నాం, కానీ మేము 5 o'clockకి లేచేసరికి చాలా వర్షం పడుతుంది. సో మా వాళ్ళైతే పడుకునే ఉన్నారు. ఇంకా వర్షం పడుతూనే ఉంటుంది. మనం లేచి ఫ్రెష్ అయ్యి రెడీ అవుదామని చెప్పేసి మేమందరం లేచాము. ఆ రోజు కూడా సేమ్ బ్రేక్ఫాస్ట్ ఉండే, పోహా. సో అదే కొంచెం లైట్ ఫుడ్ కాబట్టి ఇంకా ఆ రోజు కూడా పోహానే ఉండే. సో ఎగ్జాక్ట్లీ 6:15కి స్టార్ట్ అయ్యాం బస్లో. అసలు ఫస్ట్ మా డెస్టినేషన్ ఏంటి అంటే దేవకుంద్ వాటర్ ఫాల్స్. అది ఒక 6 kilometers ట్రెక్. కాకపోతే బస్లో 1 hour జర్నీ ఉంటుంది. దాని తర్వాత ట్రెక్కింగ్ పాయింట్ స్టార్ట్ అవుతుంది. సో మేము 6:15కి అట్లా స్టార్ట్ అయ్యాం బస్లో. అప్పుడప్పుడే అలా లైట్ వస్తుంది అనమాట. మార్నింగ్ అవుతుంది, వెదర్ చాలా బాగుండే, లైట్గా వర్షం పడుతుంది, బట్ ఆ వ్యూ అయితే చాలా చాలా క్రేజీ ఉండే. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే మేము వెళ్తున్న వే చాలా బాగుండే, పక్కన చాలా చాలా వాటర్ ఫాల్స్ ఉండే అనమాట. ఐ విల్ షో యూ ద బెస్ట్ వ్యూ. అండ్ సాడ్ పార్ట్ ఏంటంటే నేను నా జాకెట్ మర్చిపోయాను రూమ్లో. ఆ రోజు మేము స్టే దగ్గర రెయిన్ కోట్స్ తీసుకున్నాం అనమాట, ఈ ట్రాన్స్పరెంట్ రెయిన్ కోట్స్. ఎందుకో కంపారిటివ్లీ డే 1 కన్నా డే 2 వెదర్, ఆ వర్షాలు అవన్నీ ఎక్కువ అనిపించాయి. సో యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి మేము రెయిన్ కోట్స్ కొన్నాము, అండ్ చాలా యూస్ఫుల్ అయినాయి కూడా. ఎందుకంటే సెకండ్ డే చాలా వర్షం పడింది, అసలు లిటరలీ నాన్ స్టాప్. ఇంకా మేము ట్రెక్కింగ్ మొత్తం వర్షం పడుతూనే ఉండే, అండ్ స్టార్టింగే మేము కంప్లీట్లీ తడిచిపోయాము. సో మా ఫస్ట్ డెస్టినేషన్ వచ్చి దేవకుంద్ వాటర్ ఫాల్స్. మేము అరౌండ్ 7:35కి ట్రెక్ స్టార్ట్ చేసినాం. చూద్దాం ఏ టైం వరకు వాటర్ ఫాల్స్ రీచ్ అవుతాము అని అనేది. అండ్ దిస్ ట్రెక్ ఈజ్ సో హార్డ్, లైక్ లిటరలీ చాలా డిఫికల్టీ ఉండే అనమాట. చాలా ఇంక్లైన్స్ డిక్లైన్స్ ఉండే, ఫుల్ వాటర్ ఫ్లో ఉండే. ఫస్ట్ డే కన్నా సెకండ్ డే చాలా దారుణంగా ఉండే. సో వీ రియలీ ఎంజాయ్డ్ ఇట్. నాకైతే ఇది ఫస్ట్ టైం ఇట్లా ఎక్స్పీరియన్స్ చేయడం, అండ్ చాలా అడ్వెంచరస్గా అనిపించింది. మధ్యలో వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల పెద్ద పెద్ద రోప్స్ పెట్టారనమాట. సో వీ నీడ్ టు క్రాస్ దెమ్. ఇంకా నా భయానికి హద్దే లేదు, నేను చాలా భయపడ్డా. సో వాటర్ నన్ను ఇట్లా పుష్ చేస్తుండే అనమాట. చాలా ఇట్లా టైట్గా హోల్డ్ చేసుకోవాలి మనం ఆ రోప్స్ని. చూస్తున్నంత ఈజీగా అస్సలు లేకుండే అక్కడ. వచ్చే సంధ్య ఏం కాదురా. గౌతమ్ కమాన్, టర్న్ బ్యాక్, చూసుకో కింద. ఏంటి బఫూన్ ఎక్స్ప్రెషనా? మామూలప్పుడే బాగా నడుస్తుంది.
man långt från svenska kusten skär ska jag fira julen här på Hawaii. Ska jag fira julen här? ఎక్కేమని జరగండి తీరం దొరుకుతుంది Men det lindrar i himlens sjö. Men det lindrar i himlens sjö. En som skymar långt från svenska kusten skär ska jag fira julen här på Hawaii. వాళ్ళు చూసుకోండి ఒక్కోసారి Ensam sjöman är långt från svenska kusten skär. Men det lindrar i himlens sjö. లోపుందని ఇప్పుడే అర్థమైంది. కింద కొట్టడం అంటే వెయిట్ పడుతుంది కదా. నడు నడు అడ్డుపక్క చేయి. ఇక్కడ షార్ప్ ఉంది ఆపినా ఇది ఒకడే కాదు అక్కడ ఉన్నారు ఆళ్ళు పేరు వెనక్కి ఇక్కడ రాయండి. గోవా మిలేగా
సో ఫైనల్లీ వీ రీచ్డ్ దేవకుంద్ వాటర్ ఫాల్స్. మేము రీచ్ అయ్యేసరికి మార్నింగ్ 10 అయింది. అంటే 7:30కి ట్రెక్ స్టార్ట్ చేస్తే 10 అయింది అనమాట. 6 కిలోమీటర్స్ ట్రెక్. సో వ్యూ చాలా బాగుండే. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ వాటర్ ఫాల్స్ ఇన్ పూణే అంట. ఇంకా వాటర్ అదంతా అంత ఫ్రెష్గా లేవు, కానీ వ్యూ అక్కడ లొకేషన్ అదంతా చాలా బాగుండే. సో మేము ఇంకా అక్కడ స్టోన్స్ వరకే ఆగిపోయాము. కిందకి దిగే ఛాన్స్ ఉంది, బట్ ఇంకా దిగనివ్వలేదు.
మేమున్న ప్లేస్ దేవకున్ వాటర్ ఫాల్స్కి ఒక్క 15 minutes ముందు ఉండే అనమాట. అక్కడ చాలామంది చెప్పారు ఇంకా ఇక్కడ వ్యూ చాలా బాగుంది, ఇక్కడ వాటర్ ఫాల్ చాలా బాగుందని. సో ఆల్మోస్ట్ ఒక 20 minutes అట్లా దేవకున్ వాటర్ ఫాల్స్ దగ్గర టైం స్పెండ్ చేసాం. ఇంకా జనాలు కూడా ఎక్కువైపోతున్నారని చెప్పేసి అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చాము. అసలు ఎంత బాగుంది తెలుసా ఈ ప్లేస్. లుక్ ఎట్ దట్ వ్యూ. అసలు నాకేం అనిపిస్తలేదు. నేను ఇప్పటివరకు చాలా వాటర్ ఫాల్స్ చూసాను, కానీ ఇక్కడ నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఐ రియలీ హ్యాడ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. దిస్ ఈస్ ద ఫస్ట్ అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్ ఎవర్ హ్యాడ్. అంత బాగుండే అసలు అక్కడ. మేము ఇక్కడ వాటర్ ఫాల్స్ వచ్చాం. ఇక్కడ వాటర్ వస్తుంది. మధ్యలో మా బ్యాగ్ మిస్ అయింది. సో కొంచెం ప్యానిక్ అయినాం, కానీ లాస్ట్కి బ్యాగ్ దొరికింది. ఆ బ్యాగ్లో అందరి ఫోన్స్ ఉండే అనమాట. లాస్ట్కి దొరికింది. సో ఇంకా రిటర్న్ స్టార్ట్ అయ్యి ఇంకా అక్కడ ఒక టీ స్టాల్ దగ్గర ఆగాము. తర్వాత ఇంకా మధ్య మధ్యలో ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీసుకున్నాం. ఎందుకంటే ముందు వెళ్ళేప్పుడు ట్రెక్కింగ్ ఫాస్ట్గా చేసి వెళ్ళిపోదాము, వచ్చేప్పుడు ఫొటోస్ అవన్నీ తీసుకుందాం అనుకున్నాం. నేను ఎత్తి మీద ఒక కోన్. ఎన్ని బర్రెలు ఉన్నాయి అటు ఇటు? తీసే వాళ్ళకే పేర్లు పెడుతున్నారు. ఏం చేస్తాం చెప్పండి. ఇట్లా గడ్డి అయితే వీక్కుంటుంది. ఎన్ని అలర్జీస్ వచ్చే ఉంటాయి కదా. మొహానికి కూడా రాసేసుకో. గోరింటాకు శ్రావణ మాసం అని చెప్పి గడ్డి రాసుకుంటుంది. చెప్పండి. చాలు. ఏంది మెంటలా? రిటర్న్ వచ్చేప్పుడు మధ్యలో ఆగి ఇంకా బ్రేక్ తీసుకొని మ్యాగీ ఆమ్లెట్ అవన్నీ తిన్నాము. తర్వాత లంచ్ చేసిన తర్వాత క్లిఫ్ జంపింగ్కి వెళ్దాం అనుకున్నాం, కానీ
ఈ హెవీ రెయిన్స్ వల్ల క్లిఫ్ జంపింగ్ తొందరగా క్లోజ్ చేస్తారు. సో ఇమీడియట్లీ స్టార్ట్ అవ్వాలని చెప్తే ఇంకా లంచ్ చేయకుండానే క్లిఫ్ జంపింగ్కి స్టార్ట్ అయిపోయాం. సో క్లిఫ్ జంపింగ్కి ఏం ట్రెక్కింగ్ లేదు. అండ్ ఫస్ట్ నేను అదే అడిగాను అనమాట, ఇప్పుడు క్లిఫ్ జంపింగ్కి కూడా ట్రెక్కింగ్ ఉంటుందా అని. ఏం లేదు, జస్ట్ ఒక 20 minutes 30 minutes డ్రైవ్ ఉంటుంది, దాని తర్వాత ఒక 10 minutes వాక్ చేయాలి అంతే అని చెప్పారు. అమ్మయ్య అనుకున్నా. మీకు ముందు వ్యూ కనిపిస్తుందా? మౌంటైన్స్ వైట్ లైన్స్ లాగా ఉన్నాయి, అవన్నీ వాటర్ ఫాల్స్ అనమాట. చాలా బాగుంటాయి. డైరెక్ట్గా కెమెరాలో క్యాప్చర్ అవుతుందో లేదో నాకు అర్థం కావట్లేదు. సో క్లిఫ్ జంపింగ్ అదంతా నేను Day 2 Part 2 వీడియో చేస్తాను. వీడియో ఏం లేట్ చేయండి ఈసారి. ఐ విల్ కమ్ అప్ విత్ ద వీడియో ఇన్ జస్ట్ 2 days. సో స్టే ట్యూన్డ్. బాయ్.